శ్రీవల్లి స్కూల్‌కని చెప్పి భాగ్యం ఇంటికి వచ్చి గురకపెట్టి నిద్రపోతూ ఉంటుంది. కూతుర్ని చూసి జాలిపడుతుంది భాగ్యం. ఇంత టెన్షన్‌లో కూడా గురకబెట్టి నిద్రపోతుందంటే ఆ ప్రేమ నర్మదాలు నా కూతురికి నిద్రలేని రాత్రులు చూపిస్తున్నారని అర్థమవుతుంది అని అనుకుని శ్రీవల్లిని నిద్రలేపుతుంది. ఏంటమ్మా ప్రశాంతంగా నిద్రపోతుంటే లేపుతావేంటమ్మా? నేను కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయిందో అని అంటూ ఉంటుంది వల్లి. నాకు తెలుసమ్మడు, టైం 5 అయింది, స్కూల్ అయిపోయే టైమింగ్ అయ్యిందే. మీ ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్కూల్ దగ్గరికి వస్తాడు, వెళ్ళవే అని అంటూ ఉంటుంది. దాంతో శ్రీవల్లి, అమ్మోయ్ ఇల్లు అని గుర్తు చేస్తుంటే నాకు ఆ లేడీ యమధర్మరాజులే గుర్తొస్తున్నారు. వాళ్ళు నా కోసం నరకంలో లేని కొత్త కొత్త శిక్షలు డిజైన్ చేస్తున్నారు అని అంటుంది. ఆ మాటతో భాగ్యం బురదలో కాలు పెట్టాక కంపు భరించాల్సిందే, ఇలాంటి వెధవ పనులు చేసిన తర్వాత అనుభవించాల్సిందే అని అంటుంది. వెధవ పోలికలు పోలిస్తే పీక పీసికి పారేస్తా. మా ఆయనకి ఫోన్ చేసి మెసేజింగ్ చేయి, ఈ పూటకి మా అమ్మడు ఇక్కడే ఉంటుందని చెప్పి చావు అని అంటుంది. ఇంతలో శ్రీవల్లికి ఫోన్ చేస్తారు నర్మదా ప్రేమలు. హలో బల్లక్క, ఏం చేస్తుంది అని వెటకారంగా అంటూ ఉంటారు. మీరు వాయించిన వాయింపుడికి బాడీ మొత్తం పులిసిపోయింది, అందుకే కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను అని అంటుంది శ్రీవల్లి. రెస్ట్ తీసుకుంటున్నావా? తీసుకో తీసుకో, నీ అందమైన గొంతుతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ మీ ఆయనకి పంపాం కదా అని అంటారు నర్మదా ప్రేమలు. దెబ్బకి శ్రీవల్లి నూరెళ్ళపెట్టి వామ్మో అంటూ పుట్టింటి నుంచి స్కూల్ దగ్గరే ఉన్న చందు దగ్గరికి పరుగు తీస్తుంది. ఏంటి వల్లి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేంటి అని అంటాడు చందు. అదే బావా, అదే వాయిస్ అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. వాయిస్ అంటే గుర్తొచ్చింది, ప్రేమ ఏదో వాయిస్ మెసేజ్ పంపించింది అని అనగానే నేను చూస్తానంటూ ఫోన్ లాగేసుకుంటుంది వల్లి. అలా లాగేసుకుంటావేంటి, ఎందుకెంత కంగారు అని చిరాకు పడుతూ ఉంటాడు చందు. నువ్విప్పుడు ఆ వాయిస్ వినాలి అంతే కదా, ప్లే చేస్తా, నాతో పాటు నువ్వు కూడా విను అని ప్లే చేస్తాడు చందు. చచ్చన్రా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ప్లే చేసేసరికి అందులో నార్మల్ మెసేజ్ ఉంటుంది. అక్కని పికప్ చేసుకుని రండి బావా, పాపం అసలే పాఠాలు చెప్పి అలసిపోయింది అని ఉంటుంది.